నూతనంగా పెళ్లి చేసుకొని వివాహం చేసుకుని మన మందిరంకి వస్తే మనం సంఘమంతా వారికి బ్లెస్సింగ్స్ ఇస్తామన్న విషయం మీకు తెలుసు. ఒకసారి మీ కుడి హస్తాలు వాళ్ళ మీద చూపించండి. వాళ్ళిద్దరి కొరకు మనం ప్రార్థన చేసి భవిష్యత్తులో వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుబడి కుటుంబం దేవునికి మహిమకరంగా ఉండులాగా వారిని బ్లెస్ చేద్దాం. మనం దయగలిగిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. చందుని అలాగే రాజేశ్వరిని మీరు దీవించి వారిద్దరూ భూమి మీద భార్యాభర్తలుగా ఉండటానికి మీరు చూపిన కృప బట్టి నీ సన్నిధిలో పరిశుద్ధ వివాహమును జరిగించుకుని నీ పరిశుద్ధ ఆలయంలోనికి మొట్టమొదటిగా తన భార్యను తీసుకుని నీ కుమారుడు వచ్చాడు. వారిద్దరూ నీ బలిపీఠము ముందు నీ ఆవరణములో నిలబడ్డారు. సంఘము చేతులు చాపి వారిని ఆశీర్వదిస్తుండగా పరలోకము నుండి మీ చెయ్యి చాపి వారిని దీవించి ఆశీర్వదించి ఆనాడు ఆదామును అవ్వను ప్రభువా మీరు ఏ విధముగా తొలిసారిగా ఆశీర్వదించారు అటువంటి ఆశీర్వాదము నీ బిడ్డలిద్దరికీ దయచేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని చెప్పిన వాక్యము ఈ బిడ్డలిద్దరి జీవితంలో నెరవేర్చబడునుగాక అని జరిగిస్తూ దీవిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. వెళ్ళి కూర్చోండి.